మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రభు యేసుక్రీస్తు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి సాయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడో, ఎవరికి కనబడతారంటే ఇక్కడ దైవవాక్యం సలహా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఆమేన్. ఇది దేవుడు చెప్తున్న మాట. జ్ఞానమునకు సాదృశ్యముగా ఉన్న దేవుని ప్రేమించు వారికి, ఆయన వెతుకు వారికి కలుగు ప్రయోజనములు సొలొమోను తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చింది. ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తారో, దేవుని ప్రేమిస్తారో వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మనం దేవుని కనుగొంటే జరిగే కార్యములు ఏంటిది? మనము దేవుని వెతికి కనుగొంటే జరిగే ఆశీర్వాదాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటంటే, మొదటిగా జీవము పొందేదము. సామెతలు 8వ అధ్యాయం 35 వచనం. రెండవదిగా దేవుని కటాక్షము కలుగును. సామెతలు 8:35. మూడవదిగా ప్రాణము తెప్పరిల్లును. కీర్తన 69:32. నాలుగవది రక్షింపబడదుము. కీర్తన 119:94 వచనం. ఐదవది హృదయమందు సంతోషించుదుము. 105వ కీర్తన 3వ వచనం. ఆరోదిగా ఫలము పొందుకొనిదము. హెబ్రీ 11:6. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వెతుకుటనగా పూర్ణ హృదయం మనస్సుతో ఆయనను గూర్చి విచారణ చేయాలి. చెడు క్రియలు చేయకూడదు. ఆయన త్రోవలో యథార్థంగా నడుచుకుంటే నీవు వాటిని వెతికిన ఎడల జీవం గల దేవుని వెతికితే దేవుడు నీకు శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు, కనపడి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు విన్నారో అందరినీ దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడే ఉండను. ప్రైజ్ అలా. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలను మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.